మన దేవుడు మన మీద జాలి పడతాడు అని చెప్పారు. మన దేవుడు ఎలాంటివాడంట? హలో, ఒక మనిషి ఇతరుల మీద జాలి పడతాడో లేదో తెలియదు. ఆ ముసలి మనిషి చూడండి, 5 ఏళ్ళు ఇస్తే ఇచ్చేయని డబ్బులు ఇవ్వలేదని జాలి పడ్డాడు ఎవడనా? ఒకవేళ జాలి పడబడితే సొంత డబ్బు కూడా తీసి ఇచ్చేస్తాడు. కొట్టబిడ్డ గట్టిగా. మన దేవుడు మన మీద జాలి పడి తన ప్రాణాన్ని ఇచ్చేశాడు. మన మీద జాలిపడి తన కన్న కొడుకుని మనకు అర్పించేశాడు. మన మీద జాలిపడి తన రక్తాన్ని సిందించేశాడు. మన మీద జాలిపడి తను అనుభవించిన సుఖాలు, సుఖ సంతోషాలు మనందరికీ ఇచ్చేశాడు. కొట్టపెట్ట గట్టిగా. పక్కోడిని జాలిపడలేకపోతున్నాం. చూద్దాం కీర్తన గ్రంథము 103 అధ్యాయం 15-13 వచనం. ఎలాగంట? తండ్రి తన కుమారుని ఎదుట జాలు పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు కలిగి ఉన్న వారి మీద జాలు పడిన. కొట్టపడ్ల గట్టిగా. మన దేవుడు ఎలాంటివాడంట? జాలి కలిగిన దేవుడు. తండ్రి తన కుమారుని మీద జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు కలిగిన వారి మీద జాలు పడును. కొట్టబిడ్డ గట్టిగా. మనము భయం కలిగి భక్తి చేస్తే దేవుడు జాలి పడతాడు. అలాగని జాలి పడిన దేవుడు అనుకుని నీ ఇష్టానుసారిగా తిరిగితే అతను కోపపడతాడు. జాలి పడిన వాడే కోపపడతాడు. ఆయన కోపం నిమిషం, ఆయన ప్రేమ శాశ్వత కాలం. జాలి పడిన దేవుడు నీతో నాతో ఎందుకు అన్నాడు తెలుసా? మన దేవుడు మన మీద జాలి పడ్డాడు. తప్పుదమ్మలు చేసినా, పొరపాటులు చేసినా, ఇతరుని వారిని ప్రేమించకపోయినా ఎన్నోసార్లు మనం చూస్తే, మన జీవితంలో మనం చూస్తే బిడ్డలారా, మన బ్రతుకులు మనం ఆలోచన చేస్తే మన మిత్రుల మీద ఎవ్వడి మీద జాలు చూపించే బ్రతుకు మనకు లేనే. ఎందుకో తెలుసా? మనలో కోరత్వం ఉంది, మనలో అపవాద పెట్టిన బీజం ఉంది, మనలో అపవాది ఆ కోరం ఆ కోపం స్వార్థం వల్ల ఉంది. కానీ యేసు ప్రభుకున్న ప్రేమేంటి తెలుసా? ఆయన జాలి పడిన దేవుడు. ఎంత ఘోర పాపినైనా శమించగలిగిన దేవుడు మన దేవుడు. కొట్టపెట్ట గట్టిగా. దొంగను శమించేవాడు ఎవడైనా ఉన్నాడా? లేడు. తాగుబోతుడు ఎవడైనా శమిస్తాడా? శమించడు. వ్యభిచారుని శమించేవాడు ఎవడైనా ఉన్నాడా? లేడు భూమి మీద. నా దేవుడు ఒక్కడి జాలి పడిన దేవుడు. కొట్టపెట్ట గట్టిగా. పాపుని శమిస్తాడు, పాపాన్ని విసర్జిస్తాడు. ప్రతి ఒక్కరి మీద జాలు చూపిస్తాడు. ఆయన అలాంటి జాలి తెలుసా? ఒకరు బాధపడితే బాధను పంచుకున్న జాలి, శ్రమలో చేత మునిగిపోతామంటే శ్రమ నుంచి విడిపించే జాలి, ఆకలితో అలమటెళ్ళిపోతామంటే ఆకలి తీర్చే జాలి, నీళ్ళు లేక సమ్మచెల్లిపోతామంటే నీళ్ళిచ్చి దాహము కట్టిన జాలి, ఏ దిక్కు లేకుండా అరణ్యంలో అడవిలో ఆగరలాగా ఏడుస్తూ ఉంటే నేనునని చెప్పే జాలి. అలాంటి దేవుడు ఎవరైనా ఉన్నారా భూమి మీద అంటే నేను ఆరాధిస్తున్న దేవుడు ఒక్కడే. కొట్టపట్ల గట్టిగా. ఆయన జాలు చూపించాడు నిజంగా. మరలా ఏమన్నాడు కిందని? తన యందు భయభక్తులు కలిగిన వారి మీద నేను వారికి జాలు చూపిస్తాను. ఆలోచించండి. ఇతరులని మనం పక్కన్న వాడినే జాలు పడం. పక్కన ఎవడైనా ఉన్నాడు కూడా అర్జున్ గారు రుచి ఏమంటాం? ఆడి మీద జాలు పడం. అరే అలాగెళ్ళిపోరా, అలాగెళ్ళిపో అంటాం. జాలు పడం. బిడ్డలారా, మనిషి బీజం అది, మనిషి స్వార్థం అది. కానీ యేసు రక్తములో కడగబడిన ప్రతి ఒక్కడు కూడా శత్రుని మిత్రుగా చూస్తాడు, రక్త సంబంధులుగా చూస్తాడు, బంధుమిత్రులుగా చూస్తాడు, ఒకే తల్లి కొడుపు నుంచి వచ్చిన బిడ్డలుగా పంచుకుంటాడు. ఒకే రాజ్యానికి ఒకే తండ్రి రక్తముతో కడగబడిన వారమై ఒకే రాజ్యానికి ఒకే తండ్రి బిడ్డలమని చెప్పుకుంటూ మనము జాలి పడే మనసు ఉంటుంది. కొట్టబిడ్డ గట్టిగా. రాత్రి ఒకడు భోజనం వండుకోలేదంటే ఇతరులు జాలి పడతాడా? చెప్పండి అమ్మా. రాత్రి వండుకోలేదు, చాలా మంది గంపిడి పిల్లలు అమ్మ చెప్తే ఆ గంపిడి పిల్లలు కూడా పొత్తుంటే ఈ రోజుల్లో పక్కన జాలి పడతాడో లేదో తెలియదు. కానీ బిడ్డలారా, ఇతరుల మీద జాలి పడకపోతే దేవుడు నీ మీద ఎలా జాలి పడతాడు? దేవుడు నీ మీద ఎలా కనికరిస్తాడు? దేవుడు నిన్ను అలాగా ఆదరిస్తాడు? ప్రతిరోజు చూసినా వాడు తప్పుదమలు మాట్లాడుకుంటున్నాము, కానీ మనం ఒక్కనైనా మన దూరంగా ఒక్కనైనా శమించగలిగే మనసు మనకుందా? జాలిపడే మనసు మనకుందా? ఎవడైనా నడి సముద్రంలో మునిగిపోతా ఉంటే రక్షించేవాడు ఉన్నాడా అంటే
పోత పాని అనుకుంటారు. బిడ్డలారా, అలాగా ఈనాడు క్రైస్తత్వం అలాగుంది. ఈనాడు మన భారతదేశంలో ఒకడు పోతే మనకెందుకులా అంటాడు. బిడ్డలారా, జాలిపడే మనసు లేదు ఈనాడు ప్రజలకి. బిడ్డలారా, ఆలోచించండి. దేశం ఎలా పోతుందంటే, ఎవడింటాడు ఈ మాట వెనకరా, అరే కానీ వాడితో తిరక్కొద్దు, ఆడు మన ఊరోడు కదా, మన జాతి కదా, మన కులము కదా అని చెప్తే విన్నా తెలియలేరు, విన్నా తమ్ముడేడి. ఆలోచించండి. మన కళ్ళు ఎదుర్కొంటేనే ఇన్ని ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. అసలు వాళ్ళ మీద జాలిపడి ప్రార్థన చేసే మనసు నీకుందా? అసలు ఆ జాలి అనే అనుమతి నీకుందా? వాళ్ళు నీ రక్త సంబంధులు కాదా? వాళ్ళు నీ తండ్రి బిడ్డలు కాదా? ఒకే ఆత్మతో నింపబడిన వారు కాదా? నువ్వెందుకు జాలిపడే వారి నిమిత్తమే ప్రార్థన చేయటం లేదు? ఆలోచించండి బిడ్డలారా. మనము దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబం అయితే యెహోవా మన మీద జాలి పడినట్లు మనము కూడా ఇతరుల మీద జాలి పెడదాం. మన ప్రేమను పంచుదాం. మన కాడునిది వాళ్ళకి సహాయం చేద్దాం. కొట్టపెట్ట గట్టిగా. ఒకవేళ డబ్బు లేకపోతే, బంగారం లేకపోతే, తిన్నందుకు ఏమీ లేకపోయినా, పెట్టకపోయే మనసు లేకపోతే, నీ కాళ్ళు లేకపోతే పెట్టి వాడిని చూపించు. వాడి వలన వాడు నెమ్మది పొందుతాడు. కొట్టపెట్ల గట్టిగా. వాడి వలన వారి కుటుంబం దీవించబడుతుంది. నెమ్మది కలిగి ప్రేమతో బ్రతుకుతున్న మన దేశాన్ని బట్టి జాలి పడిన వాడు ఒక్కడు లేడు. ఎక్కడ చూసినా రాజ్యం మీద రాజ్యం, మనిషి మీద మనుషులు పడుచుకుంటున్నారు. ఈ భాస్కర్ అంటే ఆ భాస్కర్ పడదు, ఆ సంఘం అంటే ఈ సంఘం పడదు, ఆ తోటగాళ్ళు ఈ తోటగాళ్ళు పడదు. జాలి పడిపడబడు. ఈ కోరత్వం ఎప్పుడు ఆగుతుందంటే, యేసు ప్రభు రెండో రాకటలో ఆయన కొత్త సింహమై భూమి మీదకి వచ్చినప్పుడు, పరిశుద్ధులందరూ ఎత్తబడినప్పుడు, పాపులందరూ విడబడినప్పుడు, అయ్యో నేను జాలి పడలేదే, అందుకే ఈ ఘోరమైన అగ్ని, మరణము, ఈ స్వార్థమును చూసాను గనక ఈరోజు అనిపిస్తానని ఆ రోజు ఏడుస్తాడు. అందుకు ఈరోజు నీకు చెప్తున్నాను బిడ్డలారా, మనము యెహోవా తండ్రి తన బిడ్డ మీద జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు కలిగిన వారి మీద జాలు పడునుగాక. మరొక్కసారి చెప్పాలి, ఆమేన్. రెండో మాట, యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం. పర్వతాలు తొలగిపోయినను, మెట్టల దద్దరెళ్ళినను, నా కృప నిన్ను వీడిపోదు, నా నిబంధన తొలగిపోదు, ఆయన నీ యందు జాలి పడునుగాక. బిడ్డలారా, నిబంధ పలకలు మోషే కాలములో జరుగుతున్న కారం చెప్తాను వినండి. నిబంధ పలకలు మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా చూస్తే జాలి పడివారు కదా జనం. భార్య పాపము చేస్తే భర్తను కూడా రాళ్ళతో కొట్టి చంపమని శాసనాలు ఉన్నాయి. పాపం చేసేవాడిని రాళ్ళతో కొట్టాలని నిబంధన ఉన్నదని మోషే కాలములో రాళ్ళతో ఒక అమ్మని తరుగుకుండా వస్తున్నాడు. అమ్మా, పాపాస్త్రాన్ని ఒక స్త్రీను రాళ్ళతో కొట్టుకుండా వస్తున్నారు. రాళ్ళు చూరుతూ వస్తా ఉంటే యేసుప్రభు ఒక దగ్గర కూర్చున్నాడు. యేసుప్రభుని అంటాడు, అమ్మా, యేసుప్రభుని అంటారా వాళ్ళు, అయ్యా మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా మీ పాపం చేసింది ఏం చేయాలో చెప్పండి అంటే, అది నిజమే, మీలో పాపము లేనివాడు మొదట రాయా భయమంటాడు. ఆయన ఆ మాట చెప్పి నేల మీద చేతులు ఇలా రాస్తుండగా, నా పాపం రాశాడు, నా పాపం చేస్తున్నాడని రాయిలు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ పాపము చేసిన స్త్రీను జాలిపడి రచించాడు. కొట్టపెట్ల గట్టిగా. మనమైతే ఏం చేస్తాం చెప్పండి రా తెలియ, మనమైతే ఏం చేస్తాం? ఆమె విపసారం చేస్తుంది, ఆమె జోలికి వెళ్ళకండ్రా, ఆడు తాగుపోతాడు, ఆడు జోలికి వెళ్ళకండ్రా అంటారు. బిడ్డలారా, పాపము చేసిన జోలికి వెళ్ళి యేసుప్రభు అన్నాడు, అమ్మా ఇక మీదటి ఎప్పుడు ఎన్నడు పాపము చేయకు అన్నాడు. రాళ్ళతో కొట్టాలని అనుకున్నారు, నా దేవుడు జాలు చూపించాడు. ఇక్కడ అదే అన్నాడు. ఏమన్నాడు? మరొకసారి 10వ వచనం చదువు నాన్న. పర్వతాలు తొలగిపోయినను, మెట్టల దద్దరిల్లినను, నా కృప నీటిని వీడిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా. కొట్టుటప్పట్ల గట్టిగా. యెహోవా జాలిపడిన దేవుడు. మనుషులు చంపేస్తానంటారు, రక్తం లాగేస్తారంటారు, మనుషులు చేసేది బిడ్డలారా ఎన్నెన్నో ఉన్నాయి. చచ్చిన వరకు నేను వాడితో మాట్లాడనంటది మనుషుడు. నేనంటాను,
మెట్టల దద్దరిల్లిన పర్వతాలు పగిలును, ఆయన కృప నిన్ను వీడిపోదు. కానీ యెహోవా నీ యందు జాలి పడుతున్నాడు. ఎందుకో తెలుసా? ఈ రోజు నేను బ్రతుకును మార్చుకుంటావని. కొట్టపట్ల గట్టిగా. ఈ రోజు నీ తాగుడు జీవితాన్ని, పాప బ్రతుకును మార్చుకుంటావని, ఆ కోపమ స్వార్థమసూయను తీసేసుకుంటావని, ప్రేమతో బ్రతుకుతావని దేవుడు అంటున్నాడు. ప్రేమతో చెప్తున్నాడు, అమ్మా ఇక మీదట అని. యేసుప్రభు ఈ భూమి మీదకి వచ్చి యుద్ధం చేయనందుకు రాలే, శిక్షలు పెట్టనందుకు రాలే, గొడవలు రేపనందుకు రాలే, రాజ్యం మీద రాజ్యం కూలగొట్టనందుకు రాలే, జాలు చూపించినందుకు వచ్చాడు. కొట్టపట్ల గట్టిగా. జాలు చూపించినది. మనమందరము తల్లి గర్భములో పిండముగా రూపించకముందే మనము జన్మ పాపంతో కర్మ పాపంతో అని చెప్పాడు దావీదు భక్తుడు. పాపంతో పుట్టాం, పాపంతో చనిపోకూడదని పాపమలేని కరుణామడి మన మీద జాలిపడి పాపాన్ని కొట్టివేశాడు, పరిశుద్ధులుగా మార్చేశాడు. కొట్టపట్ల గట్టిగా. అంతకు గొప్ప దేవుడి గురించి చెబుతున్నాను నేను. జాలిపడే మనుషుడు ఒక్కడు లేడు. నా ఇల్లే బాగోవాలి, నా కుటుంబం బాగోవాలి, నా వ్యాపారమే బాగోవాలి, నా పిల్లలే సీఎం, పిఎం, డాక్టర్లు, యాక్టర్లు అవ్వాలని కోరుకుంటాము. కానీ ఇతరులు పచ్చగా ఉండాలని కోరుకున్నవాడు ఒక్కడు లేడు. అందుకే దేవుని రాకట లేట్ అయిపోతుంది. కొట్టబిడ్డ గట్టిగా. మనకు ఆ మనస్సు లేకే, ఆ ఆలోచన లేకే బిడ్డ, మనకు జాలిపడే మనసు లేదు, జాలిపడే బ్రతుకు మనకు లేకే దేవుని రాకట లేట్ అయిపోతుంది. చాలా ఘోరమైన మరణాలు చూస్తున్నాం. ఇక ఎన్ని చూస్తామో మనకు తెలియదు. ఆలోచించండి. మనమందరము తప్పు చేసిన వారమా కాదా? మనలో తప్పు ఉందా, మనలో పాపం ఉందా లేదా చెప్పండి ఒకసారి. ఆలోచించాడు బిడ్డలారా. మనమందరిలో ఎంతో కొంత అంటే మనుషుడు గనక బీజం కొంత ఉంటుంది. అందుకు దాని నిమిత్తం ఏమంటున్నానంటే, దేవుడు శమించాడు, జాలు పడ్డాడు. మనము కూడా ఇతరుల మీద జాలు పడదాం, జాలు చూపిద్దాం. యేసుప్రభు అన్నాడు, నేను లోకాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను అన్నాడు. మనము కూడా ప్రేమిందాం, మనము కూడా క్షమిందాం. ఎప్పుడు వాడు లోపాలెత్తి చూపించకుండా యేసుప్రభుని సిలువనెత్తి చూపిస్తే, యేసుప్రభు గాయాలు చూపిస్తే, ఆయన ప్రేమను చూపిస్తే ఈరోజు మన కుటుంబాలు బాగుపడతాయి. కొట్టబిడ్డ గట్టిగా. మన బిడ్డలు సంతోషంగా ఉంటారు. ఈరోజు ప్రపంచమంతా అల్లకోలమైపోయిన కారణం ఏంటంటే, భర్త పోతే పోని, భార్య పోతే పోని, పిల్లలు పోతే పోని, ఎవరి మీద జాలి పడలేదు. నేనొక్కనే పరలోకం వెళ్ళని ఆలోచన, నేను ఒక్కడిదాన్ని బాగుంటే చాలనుకుంటుంది. బిడ్డలారా ఆలోచించండి. ప్రపంచం అంతా ఇంత అల్లకోలమైపోతున్న కాలంలో ఇతరుల మీద జాలి పడిన మనసు నీకుంటే, ఈరోజు నీ పక్కనున్నవాడు చర్చకు రాకపోతే నీ బాధ ఉంటుందా ఉండదా? సరే, నీ కట్టుకున్న భర్త, నీతోనే ఉంటానని భర్త నీతో రాకపోతే నీకు ఎంత బాధ ఉంటుంది? పరాశ్రీతి వెళ్తే ఎంత బాధ ఉంటుంది చెప్పండి అమ్మా. ఏమో చెప్పండి రా. పరాశ్రీతి మీ భర్త వెళ్ళడానికి ఎంత బాధపడతారు? బాధ ఉంటుంది. సరే, మీ భార్య పరపురుషుడితో వెళ్తే మీరు బాధపడరా? చెప్పండి రా బాబు, మీరు బాధపడరా? మీకు మనుషులు వెళ్తేనే, మాట్లాడకెళ్తేనే ఎంత బాధ ఉంటే, నీ పక్కనుండే మనుషుని పలకరించకపోతే ఆయనకి ఎంత బాధ ఉంటుంది? జాలి కలిగిన దేవునికి మరొకసారి గమనించండి. మనమందరం ఒకే తండ్రి బిడ్డలు అంటాం, ఒకే తండ్రులు, ఒకే రక్తమును కడగబడిన వారు అంటాం, ఒకే రాజ్యానికి వెళ్తామని చెప్తావు. గొప్పలు చెప్పడం కాదు కానీ చేసి చూపించావా? జరిగించావా ఎప్పుడైనా? ఆలోచించండి బిడ్డలారా. ఈ రాత్రి, ఈ మధ్యాహ్న కాలమందు దేవుని వాక్యం నీ మీద పడిన మాట ఏంటి తెలుసా? ఇతరులు ఎంచొద్దు, లేనిది చెప్పొద్దు. యేసు ప్రభు ప్రేమ ఏం చెప్పాడు తెలుసా? జాలిపడే మనసు నీకుంటే, పెట్టే మనసు నీకుంటే, నేనంటాను కరుణించే మనసు నీకుంటే, నేనంటాను దేవుడులాగా మనము శాంతమూర్తిగా బ్రతికే మనసు నీకుంటే, అలాంటి ప్రేమతో ఇతరులకు చూపించు. దేవుడిని భూమి మీద బ్రతుకు దినాలన్నీ కూడా ఆయుష్కాలం పొడిగిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, నీ ఇంటికి నెమ్మది సంతోషాన్ని కలిగి చేస్తాడు. అలా బ్రతకాలని కోరుకుంటున్నాను బిడ్డ. 3వ మాటను చూస్తే యెషయా గ్రంథం 3వ మాట, నేను ముగిస్తున్నాను. 3వ మాట 55వ అధ్యాయం 7వ వచనం. భక్తిహీనులు తన మార్గములను విడవవలను, వారందరూ యెహోవా వైపు తిరిగిన ఎడల వారి యందు జాలిపడునుగాక. ఎవరి యందు? దుష్టుడితో సావాసం మానుకుని ఎడల అన్నాడు. వినబడుతుందా? కీర్తన గ్రంథంలో ఏమన్నాడు? మొదటి కీర్తనలో
దుష్టుల ఆలోచన చెప్పను నడవక, చెప్పండి, పాపుల మార్గం నిలవక, అపవాసకులు కూర్చున్న చోటను కూర్చుండక, యెహోవా యందు ధర్మశాస్త్రం యందు ఆనందించేవాడు దీవారాత్రులు ధ్యానించుచు అట్టువాడు నీటి వారిన తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటాడు, ఫలిస్తాడని చెప్పాడు. ఇప్పుడు మనం ఎవరితో నడవకూడదు అన్నాడు అక్కడ, చదువునాను మరొకసారి. ఏం చేయాలంటే భక్తిహీనులు. నేనంటాను, ఎవరి మార్గాన్ని నడవాలంటే చెడు మార్గాన్ని విడిచిపెట్టాలి, చెడు దారి విడిచిపెట్టాలి. ఎవరెవరితో పాడుతూ ఆడుతూ తిరిగితే, ఎవరితో పాడుతూ ఆ అమ్మతో వెళ్తే నీకు పొరుగు ఉండదు, నీకు విలువ ఉండదు. నేనంటాను, భక్తిహీనులు మార్గాన్ని విడిచిపెట్టాలి. రెండో మాట, దుష్టులు తన తలంపులను మానుకొని వారు యెహోవా వైపు వీళ్ళందరూ తిరిగిన ఎడలా ఆ యెహోవా వారి మీద జాలుపడి రక్షించునుగాక. హల్లెలూయా. ఒక ఆమె అంటది, అమ్మా మీ తోటికోళ్ళతో కాస్త మాట్లాడమంటే, ఆస్కారం నువ్వు జాగ్రత్త, నేను చచ్చిన దాంతో మాట్లాడదు. ఈ మనిషి చెత్తే మాట్లాడుతుంది ఈ మనిషి. మరి నీకు ఆ కోపమే పోలేదు, నీ ప్రార్థన ఎవడంటాడరా? నీలో బేజం పోకపోతే నువ్వెంత ప్రార్థన చేసిన నీ ప్రార్థన కాటి వరకే కానీ దాన్ని దాటి వెళ్ళదు. కొట్టబడ్డ గట్టిగా. కోపము, స్వార్థము, పాపము ఇదంతా నాశనానికి అని చెప్తున్నాను నేను. జాలుపడు, చెడు మార్గాన్ని విడిచిపెట్టు, చెడు సావాసాన్ని విడిచిపెట్టు, యెహోవా నీ మీద జాలి పడతాడు. తప్పుడు మార్గాన్ని విడిచిపెట్టు, నా తండ్రి నీ జాలి పడతాడు. తాగుడిని విడిచిపెట్టు, నా దేవుడు నీకు జాలి పడతాడు. పాపాన్ని విడిచిపెట్టు, నా దేవుడు నీకు జాలి పడతాడు. చెడు సావాసాన్ని, దుష్టుడు చేస్తున్న కార్యాలను, అపరాధ పనులను విడిచిపెట్టు, నా దేవుడు నీ జాలిపడి నిన్ను రక్షించునుగాక. హల్లెలూయా. విడిచిపెడదామా ఈ కాలం ముందు? విడిచిపెట్టే మనసు నీకుందా? ఎవరితో పడితే వారితో తిరగడం కాదు. నాకు బలం ఉందలే, ధనం ఉందని అనుకోవద్దు. నేనంటాను, బైబిల్లో సౌలు కంటే గొప్పడు కాదు. సౌలు కళ్ళు పొరలు రాలిపేసిన దేవుడు. సంసోనును కోటకొమ్మని కట్టేసి 2 కళ్ళు పీకేసిన దేవుడు. హలో, నువ్వు నేను అతనికి లెక్క కాదు. ఇంకా మనం జాలి పడుతున్నాడంటే శమిస్తున్నాడు. ప్రయాసపడే భారం మోస్తున్నా సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తానంటున్నాడు ఆయన. నీకేం అవసరం ఉందో, నీకేదో లోటు ఉందో అని తీరుస్తాడు. మన దేవుడు ఎలాంటోడంట, మనకంటే పెద్దవారిని చూసి అసూయపడకూడదు. చూడు, పాటగారండి ఖాళీ లేదు, పాస్ గారు ఖాళీ ఉండట్లేదు అంటుంది. ఇప్పుడు సంఘం అంతా ఏం చేర్పుడు ఆ మనిషి గురించి? ఖాళీ చేయమమ్మా అమ్మ 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 అబ్బాయా అంత మాట అంటావా అబ్బాయా అంటుంది. కాదు, ఖాళీ చేసామంటే చేసేస్తాడు, పెద్ద ఏముందని అంటుందండి. ఖాళీ లేదంట, మామూలు ఖాళీ తిరిగినట్లు. ₹10 చింతపండు తెచ్చుకొని రూపాయి పుచ్చెట్టుకుని నీకే ఖాళీ లేకపోతే 200 కుటుంబాలను వైపు తిరిగి వారు భారము పంచుకొని, వారి కష్టాలు పంచుకొని, వారి నిమిత్తం ప్రార్థన చేసిన మాకు ఏ రోజు ఆ మాట అనలేదే? ఏ రోజు ఆ మాట అనలేదే? సాల బివ్వముకొని వండుకొని నీకే ఖాళీ లేకపోతే ఎంతమందిని కాపాడినందుకు మేమెంత ఖాళీ లేకుండా ఉండాలి బిడ్డ? చెప్పాలి, చెప్పండి. ఒక్కడా ఇద్దరా? వాడు గ్రంపడ్డాడు, వాడు దొగ్గుంటాడు, వాడు గొడవ అంటాడు, వాడు తగాదంటాడు, వాడు విడిపోతానంటాడు, వాడు పోతానంటాడు. ఇన్ని బాధలు భరించుకుంటే మేము వస్తా ఉంటే ఇలాంటి మాట ఇప్పుడు రాలేదు. ఆ అమ్మ అంటుంది ఖాళీ లేదు పాటగారు. మంచిది బిడ్డలారా, అల్లెలు చెప్పండి. క్రైస్తవుడికి ఖాళీ లేదంటే అర్థం ఏంటో తెలుసా? ఇది అపవాది సంబంధించిన మాట. అది కొట్టబడ్డ గట్టిగా. మన దేవుడు ఎక్కడైనా సుఖపడ్డా? ఆయన బ్రతుకు దినాలన్నీ కూడా 360 రోజులు పగలంతా సువార్త చేశాడు, రాత్రి అంతా ప్రార్థన చేశాడు, కన్ను మూశాడు, ఎత్తబడ్డాడు, ఇప్పుడు వస్తున్నాడు. మనందరూ తీసుకువెళ్ళండి. కొట్టబడ్డ గట్టిగా. హల్లెలూయా. అసలు ఈ మధ్యాహ్న కాలం ముందు దేవుడు వాక్యం నీకు మాట్లాడుతుంది, వింటున్నావు. మానుకొసాడు మార్గాన్ని. ఒకవేళ నేను తిరిగిన మార్గం ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? దుష్టుడు మార్గంలో వెళ్తున్నప్పుడు, అపవాదం వల్ల చిక్కుపడినప్పుడు, పాపం రహస్యంగా చేసినప్పుడు, తాగుడు రహస్యంగా తాగునప్పుడు, దొంగతనం సీక్రెట్కి వెళ్ళినప్పుడు, ఒకవేళ నీకు తెలియకపోతే నేను ఆరాధిస్తున్న దేవుడికి తెలుసు. ఆయన శమించాడు,
మరలా శ్రమించడు. ఇది అవకాశం. కొట్టబిడ్డ గట్టిగా, ఇదే నీకు అవకాశం ఇచ్చాడు. పద్దా చేసుకుని పోయావా? నేను అంటాను, బైబిల్ గ్రంథంలో నీతిమంతుడిని చేస్తున్న వారిని 7 మార్లు క్షమిస్తానని రాశాడు. పద్దా చేసుకుని పోతే ఏం చేస్తాడు? కోదండా ఏరుతో నరికేస్తాడు, పునాదులతో తీసేస్తాడు, నడి సముద్రంలో తోసేస్తాడు, అగ్నిగుండంలో కాల్చేస్తాడు, నేను నూనెలో ఎట్టి ఏపేస్తాడు. జాగ్రత్త బిడ్డ. మనము విడిచిపెట్టి, నా దేవుడు జాలి చూపించిన దేవుడు నీ మీద జాలి పడుతున్నాడు. నీ వలన నీ భార్య, నీ వలన నీ బిడ్డలు, నీ వలన నీ రక్త సంబంధాలు, నీ వలన సంఘం, నీ వలన నీ కుటుంబాలు ఎవరైనా బాధపడుతున్నారా? ఎంతమందిని బాధ పెట్టి నేను ఇలా జీవించడం పెట్టాను అనుకుంటే, నా దేవుడు చెప్తున్నాడు, జాలిపడిన దేవుడు ఈరోజు నేను క్షమించి చెప్తున్నాడు, బిడ్డ ప్రేమించి చెప్తున్నాడు, నువ్వంటే తనకిష్టం. అల్లెలు చెప్పండి. నేనంటే నీకందుకో ఈ ప్రేమ, నన్ను మరిచిపోవెందుకో, నా ఊసే నీకందుకో ఓ యేసయ్యా, నన్ను విడిచిపోవెందుకో. కష్టాలలో, కన్నీళ్ళల్లో, వ్యాధులలో, బాధలలో, కన్నీళ్ళల్లో, కడగండ్లలో, శోధనలో, బాధలలో నా ప్రాణమైన నీవు. ప్రాణమా, నా ప్రాణమా, ప్రాణమా, నా ప్రాణమా, నేనంటే నీకందుకో నా ఊసే. హల్లెలూయా. నోటికి 4 ముద్దలు తింటున్నామంటే దేవుడు చాలు పడ్డాడు మన మీద. ఇశ్రాయేల్ ప్రజలకు పగలు ఎండ తప్ప, రాత్రి ఎండ తప్ప తగలకుండా కాచి కాపాడిన దేవుడు ఆయన. నీ మీద జాలి పడ్డాడు రా బిడ్డ. నీవంటే తనకి ఎంత ఇష్టమో, నేనంటే ఆయనకి ఎంత ఇష్టమో తెలుసా? జంతువును ప్రేమించడు ఆయన. జంతువుకు మరొక జన్మము లేదు, మనకుంది. ప్రాణం పోసాడు. బడులరు ఆలోచించండి, నీ మీద ఎందుకు అంత ప్రేమ అంటూ తెలుసా? నువ్వంటే ఆయనకి ఇష్టం. కొట్టపెట్ల గట్టిగా, నేనంటే ఆయనకి ఇష్టం. ఆయన రూపంతో చేశాడు మనల్ని. కుక్కలాగా, పందిలాగా, కోతిలాగా, నక్కలాగా చేయలే. తన రూపంతో చిక్కాడండి. కొట్టపట్ల గట్టిగా, అందుకే తనకిష్టం. తను ఊపిరి పోసాడు, అందుకే తనకిష్టం. తను ప్రాణాన్ని పెట్టాడు నీ కొరకు, అందుకే ఆయనకి ఇష్టం. అని వంటి కన్నవారు లేకున్నా అమ్మ నాన్న అయినావు, ఎవరు నాకు లేకున్నా బంధువై నిలిచావు. హల్లెలూయా. మా అమ్మ మా వదినట్టుగాడు ఉండేది, మా చిట్టమ్మ అల్టిగాడు. అలా వెళ్తూ ఉంటే మా అమ్మ చూడండి, నా కడుపు నిండిపోతూ ఉండేది. కడుపు నిండిపోతా కారణం ఏంటంటే ప్రార్థన, ప్రభా అన్నీ చెప్పుకున్నాను. కానీ మా అమ్మ నాకు మాట చెప్పేది, ఏమని? తమ్ముడాలకి ఏం పడ్డాయా బాబా, అన్నయ్యాలకి ఏం పడ్డాయా బాబా అది. నువ్వేం తిన్నావా బాబా అనేది కాదు. నేను అనుకుంటువాడు తల్లి ప్రేమ అలాగుంటుంది అనుకుంటువాడు. చూసావా, ఆ తల్లి పోయింది. ఇప్పుడు ఎలాగున్నదంటే, కన్నవారు లేకున్నా అమ్మ నాన్న అయినావు, ఎవరు నాకు లేకున్నా బంధువై నిలిచావు. ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా. హల్లెలూయా. మా ఇంటికి వచ్చి తిన్నావా, బాగున్నావా అన్నాడు. ఒక్కడ అడగరు. మా మంగదరు వచ్చింది అంటుంది, అబ్బాయ్య పాపకు తగ్గు అవుతుంది రాండి అన్నది. కానీ అబ్బాయ్య మా తోటికోళ్ళు బాగుందా, మీరు బాగుంటున్నారా, మీ పిల్లలు బాగున్నారని అడిగే బొందత్వము లేదు. కన్నవారు లేకున్నా అమ్మ నాన్న అయినావు, ఎవరు నాకు లేకున్నా బంధువై నిలిచావు. ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా. హల్లెలూయా. మీరు నాకు కానుక అయిపోయిన పర్వాలే, 10 వంతులు అయిపోయిన పర్వాలే, నేను రక్షించుకుని వదిలితే ప్రతి వారం దేవుని మందిరంలో ఉంటే
నాకు కడుపు నిండుగా ఉంటుంది. కొట్టపట్లు గట్టిగా. నా పిల్లలు నా దగ్గర ఉంటే, వాళ్ళు ముగ్గురు నా పిల్లలు నా దగ్గర ఉంటే ఆ రోజు నాకు చాలా సంతోషంగా ఉంటుంది. యేసు ప్రభు మనం కొన్నాడు గనక, ఆయన స్వరత్వం వచ్చి కొనుక్కున్నాడు గనక నీ మీద జాలు చూపించాడు, నిన్ను ప్రేమించాడు, నిన్ను పోషిస్తున్నాడు, ఆదరిస్తున్నాడు. ఆ కన్న ప్రేమను జ్ఞాపకం చేసుకుంటే ఇతరులను శత్రులుగా చూడవురా, అందరి మీద జాలు చూపిస్తావు. కొట్టబెళ్ళ గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ముగ్గురు బిడ్డలు తినకపోతే ఇంత బాధపడితే ఇంతమందిలో చాలామంది కనపట్లేదు. నాకంత బాధపడతాను బిడ్డ. మీరు ఎప్పుడు కూడా ఇక్కడ బోర్డు పెట్టి 10 వంతులు తీయండి ఏంటి అని చెప్పలేదే. ఎప్పుడైనా మీరు కానుకలు వేయండి అని చెప్పలేదే. మీరు దేవుని మందిరంలో ఉంటే చాలు. మీరు ఎంతమంది రాలేదో అన్నుపోలం చేశాను, మరలా నేను వెళ్ళవస్తుంది అక్కడికి. నా పిల్లలు సాయంకాలం ఉదయాన్నే మధ్యాహ్నం రాలేదేంటి అని బాధ. అందుకు దేవుడు ఎందుకు జాలి చూపిస్తాడో తెలుసా? తండ్రి తన బిడ్డల కంటే ఎంతో ఇష్టం. కొట్టపడ్ల గట్టిగా. తన పిల్లలు ప్రేమించినట్లు ఎవరిని ప్రేమించడు. నేను ప్రేమించి చెప్తున్నాను, ఇక మీదట తప్పుడు దారి మానే, వ్యభిచారం చేసేవాడు మానే, అబద్ధం ఆడిన వారు మానండి, తాగడం మానండి. మీ కుటుంబాన్ని కట్టుకొని యేసయ్య జాలి పడుతున్నాడు, రమ్మంటున్నాడు. ఆయన చేతులెత్తి చూపిస్తున్నాడు. ఆయన నెమ్మదినిస్తాడంట, శాంతినిస్తాడంట, సమాధానిస్తాడంట, నీ కుటుంబాన్ని కడతాడంట, నీ బిడ్డలు బలపరుస్తాడంట, దేవారాత్రులు నేను కాపాడతాడంట. కొట్టబిడ్డ గట్టిగా. శివరమాట లోకాసు వార్త 10వ అధ్యాయం 24వ వచనం చెప్పి ముగిస్తానన్నాడు. పోతున్నాడు కత్త పట్టుకొని అనుకుంటున్నారా? ముగించేస్తాడు. ఎందుకు అబద్ధం ఆడడం? మీలాగా అబద్ధం అంత మనసు కాదులేండి. మీరు ఉంటానంటారు ఉండరు, వస్తానంటారు రారు, చేస్తానంటారు చేయరు, ఇస్తానంటారు ఎవరు. నేను వస్తానంటే వస్తాను, ఉంటానంటే ఉంటాను, చచ్చే వరకు కూడా వాక్యం చెప్తాను. కొట్టబిడ్డ గట్టిగా. హల్లెలూయా. నేను అరిసరిసి నా ప్రాణం పోవాలి తప్ప నేను ఆగను. మా అబ్బాయి అన్నాడు, బలహీనంగా ఉన్నా కదా నాన్న అన్నాడు. ఆపకూడదు. ఆగిపోతే ఊపిరి ఆగిపోవాలి తప్ప దేవుని వాక్యం, దేవుని పని ఆగిపోకూడదు. నా అనంతరం తర్వాత నా బిడ్డలు ఇదే స్థానం నిలబెడతారు, నాకంటే గొప్ప పరిసరి చేస్తారు. కొట్టబిడ్డ గట్టిగా. ఎందుకు ఈ మాట చెప్తానని తెలుసా? ఇప్పటికి 2 బిడ్డలు కన్నారు కానీ రాజు ఎప్పుడు నా మాట ఎదిరించాడు. వాళ్ళు కూడా ఎప్పుడు నా మాట ఎదిరించారు. 3 బిడ్డలు. మిమ్మల్ని చాలామంది తల్లిదండ్రులు అంటారు నా దగ్గరికి వచ్చి, నా కొడుకు చాలా తాగేసి తన్నేతనండి అని చెప్తా ఉంటారు. కానీ నా పిల్లలు 6వ ఇంటికాడ ఉంటారు. అడగండి పెద్దగారు, ఏంటి అజ్జలప్పార గారు, మరద బులక్ గారు, హలో, మా పిల్లల సంగతి మీరు చూసే ఉంటారు. తిరగబడుతున్నారంటే తల్లిదండ్రులు ప్రార్థన లేదని చెప్తున్నాను. కొట్టపట్లు గట్టిగా. ప్రేమించే స్థలాల్లో ఈ స్థలాల్లో నిలబడతారు. ఎందుకు తెలుసా? ఓర్చుకున్నవాడు ఏదో ఒక రోజు పైకి వస్తాడు, తట్టుకున్నవాడు ఏ రోజు పైకి వస్తాడు. నేనంతా చర్చి చూడాలని ఆశ, చర్చిలోకి వెళ్ళండి అని ఆశ. చాలామంది మా భర్త భార్య పిలుస్తున్నాం, చాలామంది రాలేదు. నేను సీపురు గడ్డ తుడుతూ ఉంటే ఆశీర్వాదం వాళ్ళ ఆవిడ వచ్చి రూతం వచ్చి అట్టుకొని లాక్కొని తుడుస్తాను. నీకు మాట చెప్పనా? నీ ఇల్లు తుడవనందుకు ఖాళీ ఉండదు లేదో నాకు తెలియదు, కానీ దేవుని మందులో ఉండే ఆశ నీకుంటే నా దేవుడు నీ మీద జాలి పడును గాక, నీ అక్కర తీర్చును గాక, నీ లోటు తీర్చును గాక. చదవండి లోకాసు వార్త 10వ అధ్యాయం. లోకాసు వార్త 10వ అధ్యాయం 24వ వచనం. అవును. అని ఒకడు అడిగే. చదువు. చాలు. నువ్వు ఎంతమందిని ప్రేమించి జాలిపడిన దేవుడు ఇప్పుడు ఆ యవనస్తుడు ఏమన్నాడు? నువ్వు పరుగు వారి మీద ప్రేమించమన్నాడు. ఇప్పుడు ఇక్కడున్న వాళ్ళందరూ చెప్తున్నాను, పురుషులందరికీ ఒకసారి లేచి నిలబడండి. పురుషులందరూ లేచి నిలబడండి.
ఒకవేళ అటు ఇటు ఉంటే ఆడవాళ్ళు ఆగిపోండి, ఆడవాళ్ళలాగా ఉంటే ఆగిపోండి. మీరు ఒకవేళ పురుషులైతే పుస్తకులాగండి. మీరు చేతులు ఎత్తండి. ఇక్కడున్న మీ అందరికీ అందరి మీద ప్రేమ కలిగి ఉన్నావా? ఏదైనా కష్ట స్వార్థం కలిగి ఉన్నావా? అలా కలిగి ఉంటే నా దేవుడు నీ మీద జాలిపడ్డు. అలెలు చెప్పండి. నిజంగా నాకు అందరి మీద కోపం లేదండి. నీ చేతులు ఎత్తండి. చేతులు అయ్యి ఆడేవాడు వెనకాల చేయత్తట్లేదు. గుడ్డిపాలు సొక్కారా చేయత్తు పైకి కనపట్లేదు. చెయ్య సత్తుబా చేయత్తు, సువార్త చేయత్తు పైకి. మిమ్మల్ని అడుగుతున్నాను, ఇక్కడున్న లవల మీద మీకు స్వార్థం లేదా? ప్రేమ ఉందా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించే మనసు నీకుంటే నా దేవుడు నిన్ను జాలిపడును గాక. చెప్పాలి, నిన్ను వలె. పక్కడు చెప్పు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించును గాక. ప్రేమించావా? అప్పుడప్పుడు ప్రేమించి కోపం పెట్టుకొని స్వార్థం పెట్టుకొని మన కసంతో బ్రతుకుతావా? కూర్చో. ఇప్పుడు స్త్రీలు చాలా మంచి చెల్లెలు, నా చెల్లెళ్ళు, నా అక్కలు, వీళ్ళు ముచ్చాలు వరాలు రాళ్ళు. ఒక ఆమంట ఈదురికి వెళ్తున్నాను, సువార్తమ్మ చెప్పగానే పేరు దండ పెడతాను. లోకసువార్త ఉన్నాడు అక్కడ. లోకసువార్త అంటే లోక గారు సువార్తకు వెళ్తుంది ఆ మనిషి. ఆ మనిషి తిడుతుంది పక్క మనిషిని, ఆ ముచ్చాలు రాలుతున్నాయి అన్నమాట. బైబిల్ పట్టుకొని సువార్తకు వెళ్తుంది ఆ పిల్ల. ఆ మనిషి పేరు చెప్పను. సువార్తకు వెళ్తామంటే వరాలు రాలుతున్నాయి తన భర్తను అంటుంది. తిట్టింది. నన్ను చూసి అబ్బాయి ఇలాగొచ్చావా అంటుంది. అంత ముచ్చాలీళ్ళు పైకి లాగని మీరందరికీ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించే మనసు నువ్వుకుంటే, మొట్టమొదటిగా ఇక్కడ ఎవరైనా శత్రువు ఉంటే క్షమించమని అడుగు, నా దేవుడిని మీరు జాలి పడతాడు. కొట్టపెట్ల గట్టిగా. చచ్చిన మాట అన్నావా? మరి ఎక్కడ తెలియదు. ఎక్కడ పెట్టి అల్లని ఎడుతున్నారు పొరటల్లాగా. పైకి లగాలి, అందరు లగాలి. స్త్రీలు చెప్పాలి, అమ్మా నోకలం మనవరాలా లేవు, ఇప్పుడు వచ్చావు కదా లేవు అమ్మా పేరెత్తనా. అందరు లగాలి. మీరందరికీ నేను మాట్లాడుతుంది ముగిస్తున్నాను. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్న మాట దేవుడు యవనస్తుడితో చెప్పాడు. నిన్ను వలే నీ పక్కన తోటుగాళ్ళని ప్రేమించే తెలియలు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? దాంతో మాట్లాడినవారు చేతులెత్తండి. ఉన్నారా? అత్తగారిని గంజేసే వారు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? మాంగారత్తం అంటే కుర్చీ మీద లేచే స్త్రీ ఎవరితానో అన్నానన్నా బాధపడతారు. ఉన్నారా? చెప్పండి. నీ మీద నా పక్కన్న వారితో ఏమంటావంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించే మనసు నీకుందని అడగండి. నువ్వు అలా చెప్పు, నువ్వు ఇలా చెప్పు, గట్టిగా చెప్పండి. అలాంటి ప్రేమించే మనసుంటే నా దేవుడు నీ మీద జాలిపడి ఈ భూమి మీద బ్రతుకు దినాలన్నీ కూడా ఆయన నిన్ను నీ కుటుంబాన్ని కాచి కాపాడి పెంచి పోషించునుగాక. కూర్చో. కాపాడతాడంటవా పాస్టర్ గారు అంటవా? కీర్తన గంధం చదివి ముగిస్తున్నాను. కీర్తన గంధము 120 స్పీడ్గా 20 చూడండి ఏం చేశాడండి అక్కడ. ఒక సమరీయుడంట పడుకున్నాడండి, పడిపోయాడు అంటాడు. నేనంటాను ఎలా పడ్డాడో తెలియదు. తాగే పడ్డాడా, కాలు జారే పడ్డాడా, బందలోనే పడ్డాడా, మురుకులోనే పడ్డాడో తెలియదు. ఆడు సమరీయుడంట. వాడి మీద నా దేవుడు జాలి పడ్డాడండి. కొట్టపిల్ల గట్టిగా హల్లెలూయా. ఇతరులను ప్రేమించే మనసు ఉండడమే కాదు, జాలి పడే మనసు ఉంటే. బిడలారా, మనము పిల్లలను ప్రేమించే మనసు మనకుంటే, ఇతరులను నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించే మనసు నీకుంటే, నువ్వు పడిన స్థలాల్లో నా దేవుడు జాలిపడి నిన్ను లేపును గాక. నువ్వే స్థలంలో పడిపోతావు. పాపము చేత పడిపో ఉంటావా, వ్యాధి చేత పడిపో ఉంటావా, నువ్వు సమస్యలపై పడిపో ఉంటావా, దుఃఖము చేత అప్పుల చేత పడిపో ఉంటావా. నువ్వు సమరీయుడు అయితే లేపనందుకు ఎవడు రాకపోతే, బిడ్డలారా ఆలోచించండి. కులమని పిచ్చి కొందరికి ఉంటుంది, మతమని పిచ్చి కొడుకుంటుంది. అలాంటి వారు రాకపోతే నా దేవుడు జాలిపడి నేను లేపి ఒక మనిషిగా చెయ్యను గాక, నేను నిలబెట్టును గాక. ఎందుకో తెలుసా, మనం పడిపోతే నవ్వేవారు చాలా మంది ఉంటారు, పడిపోతే లేపేవాడు యేసు ప్రభు ఒక్కడే. హలో,
నువ్వు సమస్యల చేత కుంగిపోతే నువ్వు వేరు చాలా మంది ఉంటారు. నీ ఇంట్లో వ్యాధి చేత బాధల చేత బాధపడితే చాలా మంది ఉంటారు. కానీ నీ మీద జాలి పడిన వాడు ఎవరైనా ఉన్నారు అంటే నేను ఆరాధిస్తున్న యేసు ప్రభు ఒక్కడే. కొట్టపట్ల గట్టిగా. నేను లేపగలిగిన దేవుడు, నిలబెట్టగలిగిన దేవుడు, బలపరచగలిగిన దేవుడు, పరిశుద్ధులుగా మార్చగలిగిన దేవుడు, ఆయన సర్వ హక్కులు మనందరికి ఇచ్చిన దేవుడు. అందుకే బైబిల్ గ్రంథంలో మంచి మాట 21వ అధ్యాయం 7వ వచనం అంటది. 121వ అధ్యాయంలో కీర్తన గ్రంథంలో 7వ వచనములో అంటాడు, ఏ అపాయం రాకుండా నిన్ను నీ కుటుంబాన్ని కాపాడునుగాక. ఉందా లేదా బైబిల్లో? ఎవరిని జాలి పడ్డమే కాదు, నీ పాదములకు రాయి తగలకుండా కాపాడతాడు ఆయన. ఏ కీడు నీకు రాకుండా కాపాడతాడు, ఏ మరణము నీకు అంటకుండా కాపాడతాడు. ఎండతో కష్టపడి ఇక్కడికి వచ్చావా, సంతోషంగా తిరిగి వెళ్ళును గాక, ఆరోగ్యంతో తిరిగి వెళ్ళును గాక, చల్లని హృదయంతో నెమ్మదిగా తృప్తి కలిగి సంతోషముగా తిరిగి వెళ్ళును గాక అనే మాట మీకు చెప్తున్నాను. నేను ఎప్పుడు కూడా జోకులు ఏం చెప్పట్లేదు, ఇప్పుడు మీకు వాక్యమే బోధిస్తున్నాను. మన దేవుడు అలాంటోడంట, పడిపోయిన స్థితిలో నుండి జాలి పడతాడు, జాలి పడిన దేవుడు లేపుతాడు, లేపడమే కాదు నేను నిలబెట్టి తన హక్కులు నీకు ఇస్తాడు, నేను కాపాడతాడు. ఎప్పుడు వరకు అండి పాస్కర్ అంటే ఆయన వచ్చే వరకు, నువ్వు వెళ్ళే వరకు. ఏ లోటు రానివ్వడు నీకు. పరుగు వారిని ప్రేమించే మనసు మనకు లేదు. శత్రుత్వం పంచుకోవద్దు బిడ్డలారా. ఒక సంఘ బిడ్డలమంటే సంఘంలో కుటుంబం అంతా కూడా ఒకే సంఘ బిడ్డలాగా ఉండాలి. మన మాటలు కలవాలి, మన తలంపులు కలవాలి. ఈరోజు కుటుంబానికి నీ మీద ఎవరు జాలి పడకపోయినా, నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నావా తమ్ముడా? అప్పులేని కలువు చేత కుంగిపోతున్నావా? ఎవరికి చెప్పలేని వ్యాధితో బాధపడుతున్నావా? నీ మీద జాలిపడే దేవుడు ఉన్నాడు, నీ గాయాన్ని కట్టే దేవుడు ఉన్నాడు, నేను కనికరపడే దేవుడు ఉన్నాడు, కృప చూపించే దేవుడు ఉన్నాడు, సమస్య నుండి విడిపించే దేవుడు ఉన్నాడు. ఆయన ఎలా నమ్మాలో తెలుసా? ఎలా నమ్మాలో తెలుసా? డబ్బులు 10,000 ఉంటే ఎలాగా ఉంటావో, రూపాయి ఉన్నప్పుడు కూడా అలాగే ఉండాలండి. కొట్టప్పట్లు గట్టిగా అండి. 10,000 ఉన్నప్పుడు ఎలాగ ఉన్నావో, రూపాయి ఉన్నప్పుడు అలాగ ఉండు. డబ్బులు ఉన్నప్పుడు ఒకలాగా, డబ్బులు లేనప్పుడు ఒకలాగా వద్దు. మన దేవుడు అలాంటి వాడు కాదు. ఇక పేద నీకు మీద ఒక్క మాట గప్పి చెప్తున్నాను, మనము జాలి పడాలి, ఇతరుల మీద జాలి చూపించాలి. మనం పుట్టగానే ఎవరు గొప్పవాళ్ళు అయిపోలేదు బిడ్డ. మనం ఎప్పుడూ రాజుగా పుట్టలేదు. మనం పుట్టినప్పుడే చాలా వీనంగా పుట్టాం, చాలా కష్ట పరిస్థితులు పుట్టాం. ఇప్పుడైతే కొందరు పెద్ద హాస్పిటల్లో పుడుతున్నారు, కొందరైతే పురుడేసుకునేది కూడా స్థలం లేకుండా మన పాతల కాలంలో, మన పితరుల కాలంలో చూసాం. ప్రసవించేశారండి, ఉదయాన్నే తల్ల కడిగేసినట్టు కొన్ని చెప్తూనే ఉన్నారు. కానీ మన పుట్టుకు జ్ఞాపం చేసుకుంటే, ఆ రోజు దీపాలు లేని పుట్టుక మనది, కాంతి లేని పుట్టుక మనది. కానీ మన పరిస్థితులు చూస్తే పుట్టగానే వెలుగు చూసే రోజులు లేవు. ఇప్పుడు పుట్టగానే కల్లార వెలుగు చూస్తున్నారు. అప్పుడు వెలుగు చూసే రోజులు కూడా లేవు. విలారి బుడ్డులతో ఉండేవారు, బాధతో. ఒకవేళ తెల్లి ఒడే ఏడు తప్ప ఐసీలు పీసీలు ఏమీ లేవు అప్పుడు. ఇప్పుడు అన్నీ ఉన్నాయి. ఎన్నిటి బట్టి నేను అంటున్నాను, ఆ రోజును జ్ఞాపం చేసుకో, ఈ రోజును కూడా జ్ఞాపం చేసుకొని, నా దేవుడు నీ మీద జాలి పడ్డాడు బిడ్డ. ఇక ఎప్పుడు తప్పు చేయకుండా, పొరపాటు చేయకుండా, స్వార్థంతో బ్రతకుండా, ఎదుటివాడి మీద సాకులు చెప్పకుండా, మనమందరము కూడా సమిందాం, ప్రేమించుకుందాం, ఒకరిని ఒకరు పురుకొలుపుకుందాం. అవసరమైతే చేయిద్దాం, లేకపోతే పెడదాం, ఉంటే పెడదాం, లేకపోతే ఇతరులు పెట్టేవారిని చూపిద్దాం. మనమందరము దేవుని సన్నిధికి వెళ్ళే వరకు కూడా, ఆయన తోటకు చేరే వరకు కూడా, ఆయన దీవుని పొందే వరకు కూడా, ఆయన ఇచ్చిన కిరీటను పొందుకున్న వరకు కూడా మనం ఎవ్వరు చెదిరిపోకుండా, అల్లాకోలంగా ఉండకుండా కలిసి ఉందాం, మరిదిద్దాం. యేసు ప్రభు ప్రేమను పంచుకొని ముందుకు సాగిపోదాం. అట్టి కృప నీకు, నాకు, మనందరికీ నా దేవుడు దయచేయును గాక. ఆమె చెప్పండి, ఆమె.